ఈయన దగ్గర నుంచి చూస్తుంటే భయం వేస్తుంది తారక్ గారు. ఎస్ ఎందుకండి ఆ ఎక్స్ప్రెషన్స్ తో అంత భయపెట్టేస్తున్నారు? కనిపించే 5-10 నిమిషాలైనా సరే మేము సినిమా అయిపోయాక కూడా మా కళ్ళు వచ్చేలాగా ఉన్నారు మీరు. పర్టికులర్ గా అడుగుతారు ఇలాగే కావాలి మనకి అన్నట్టు. ఆ, సో కాంట్ హెల్ప్, వాళ్ళు ఏం అడుగుతారో అది డెలివర్ చేయాలి యాజ్ అన్ యాక్టర్. ఎక్కడి నుంచి వస్తుందండి అంత విలనిజం మీకు? మేబీ డైరెక్టర్స్ వచ్చి వాళ్ళలో ఉన్న విల్లనిజం అంతా మన దాంట్లో పెడతారు. ఓకే ఇలా చేయాలి, ఏం ఇలా లేదు. ఉండాలి. సగం 50% ఆయన హైట్, ఆయన కళ్ళే, ఆ, అదే అయిపోతాయి మనకు. దాంతోనే మొత్తం ఆకారమే కదా ఫస్ట్, దాంతోనే సగం కొట్టేస్తారు మార్క్స్. సో ఎస్, దాంతో పాటు మామన్నట్టు ఇదంతా ఉన్నప్పుడు ఫిజికల్ అపియరెన్సెస్ తో ద ఎక్స్ప్రెషన్స్ మంచిగా. ఆల్రెడీ ఆ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బాగా మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్ కూడా అవును. కదండి. Yeah. అందుకని వాట్ ఎవర్, కొంతమంది ఇక్కడ ఒకటి అనుకుంటారు, అది ఇక్కడ పలకదు. అవును అవును వాళ్ళు నిజంగానే కృషి చేస్తారు, హానెస్ట్ గా చేస్తారు, ఎఫర్ట్స్ పెడతారు, రైట్. కానీ అది పలకదు ఫేస్ లో. కానీ కొంతమందికి ఇట్లా బ్లెస్సింగ్స్ తో పడతారు, అలా వచ్చి అలా నిలబడి అలా అనగానే ఇంకా ఎక్కడో ఎక్కువ అయిపోతారు. మాల అని చెప్పండి, మిమ్మల్ని కూడా కలుపుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. Yeah. లేదు లేదు లేదు. Yeah.